సిద్దిపేట జిల్లాలోని కొండపాక, కుకునూరుపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బుధవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డి మరియు కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం, ఎంఆర్ఓ, ఆర్ఐ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పంటని ఇంకా ఒడ్లైతే ఇంకా రాలేదు. ఒడ్లు రాకున్నా కానీ వచ్చినట్టు కొనాలి, ప్రతి గింజను కొనాలి అనేది బ్రోకర్స్కి, మీడియేటర్స్కి ఇవ్వద్దనే ఉద్దేశంతో కొనుగోలు సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా ఐకేపీ చెల్లెళ్ళు ఇక్కడే ఉండి తప్పకుండా రోజు కానీ రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళు ధరలకు 1900కే అమ్ముకుంటున్నారని తెలుస్తూ ఉంది. కోయగానే మీరు పట్టించుకుంటే గిట్టుబాటు ధర అనేది 2389 రూపాయలు ఉంది. కాబట్టి మీరు దళాలకు అమ్ముకోకుండా నాణ్యమైన వడ్లని, ఎందుకంటే ఒక కిలో ఎక్కువ తక్కువ కాకుండా కూడా కరెక్ట్గా ఒక సంచి వజను ప్లస్ 40 కిలోల వడ్లే జోకుతాం. రైతులకు ఏంటంటే ఒకటే గమనిక ముఖ్యం, మేము జారీ చేయడం, ఈరోజు గవర్నమెంట్ మీకు మంచి ధర ఇస్తుంది కాబట్టి 6 నెలలు ఓపిక ఉన్నారు, ఒక 10 రోజులు ఓపిక. ఎందుకంటే ఎండ పోసి కాటకి ఇది కంపల్సరీ మీకు ఏంటంటే ఇబ్బంది పెట్టకూరి. వాళ్ళకి ఏంటంటే మీరు పచ్చి పోసి అన్న దేవేందర్ అన్న సీరన్ అని చెప్పి మాకు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే పోయినసారి గతంలో గదే అయింది. అది కాకుండా మీకు ఏంటంటే ఈరోజు 45 గంటల అమౌంట్ పడుతుంది అకౌంట్లో. దళాలకు అమ్మి ఇంత ఓపిక పడతారు రైతులు, కొంచెం ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏం చేస్తారు కొంతమంది, ఏమైనా బంగం అని చెప్పి అయితే అమ్ముకుంటారు వేస్ట్గా. 400-500కి ఎందుకు అది చేసుకుంటారు? వెనకట కూడా కాంట పెట్టుకోకపోతే నెలకు 2 నెలలకు 10 వచ్చేది. ఇలా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆధ్వర్యంలో 45 గంటలు డబ్బులు వస్తాయి కాబట్టి